हरि ओं श्री गुरुभ्यो नमः। सर्वाधिष्ठानమైన పరమాత్మకు నమస్కరిస్తూ లోకోద్ధారకులైన మహాత్ములందరికీ వందనములర్పిస్తూ మీ అందరి హృదయాలలో ఉన్న ఆత్మస్వరూపానికి నమస్కరిస్తూ దివ్యాత్మస్వరూపులారా, శ్రీ స్వరాజ్య భగవద్గీత తృతీయాధ్యాయం కర్మయోగం. సహ యజ్ఞాః ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః అనేన ప్రసవిష్యధ్వం ఏషవోత్తిష్ఠ కామధుక్. భగవద్గీత 3వ అధ్యాయం 10వ శ్లోకం. సహ యజ్ఞాః ప్రజాః సృష్ట్వా పురా ఉవాచ ప్రజాపతిః అనేన ప్రసవిష్యధ్వం ఏషః వహ ఇష్టకామధుక్. ప్రజాపతిః పురా, సృష్టికర్త బ్రహ్మ పూర్వము, సహ యజ్ఞాః ప్రజాః, యజ్ఞములతో కూడా ప్రజలను, సృష్ట్వా ఉవాచ, సృష్టించి పలికెను, అనేన ప్రసవిష్యధ్వం, దీని చేత వృద్ధి పొందుడు, ఏషః వహ, ఇది మీకు, ఇష్టకామధుక్ అస్తు, ఇష్టమైన కోరికలను పితుకునది అగుగాక. అర్జున, సృష్టికర్త బ్రహ్మ పూర్వము యజ్ఞములతో సహా ప్రజలను సృష్టించి పలికెను, దీని చేత వృద్ధి పొందుడు, ఇది మీకు ఇష్టమైన కోరికలను పితుకునది అగుగాక అని పరమాత్మ అర్జునుణ్ణి ఉద్దేశించి లోకానికంతటికీ తెలుపుతున్నటువంటి జ్ఞానబోధ. అర్జున, పూర్వము సృష్టికర్తయను బ్రహ్మ యజ్ఞములతో సహా ప్రజలను సృష్టించి ఈ విధంగా అన్నాడు, ఓ ప్రజలారా, మీరీ యజ్ఞములను ఆచరించుడి, అనుసరించుడి, దీని చేత మీరు వృద్ధి పొందుతారు, ఇది మీకిష్టమైన కోరికలను అనుగ్రహిస్తుంది అని చెప్పినట్లుగా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో అంటున్నాడు. మన పుట్టుకతో సహా మనతో పాటు యజ్ఞములు పుట్టినవి అని ఈ శ్లోకంలో తెలియబడుతుంది. మనతోనే యజ్ఞములు పుట్టినాయని ఈ శ్లోకం తెలియజేస్తుంది. ఈ విధంగా పుట్టిన యజ్ఞము కర్మయజ్ఞమే. మనతో సహా యజ్ఞములు పుట్టాయి కదా. ఏమిటా యజ్ఞములు అంటే అదియే కర్మయజ్ఞము. అనగా శ్వాసయు మనస్సు మానవుని వెంటనే పుట్టినాయి. శ్వాస, మనస్సు, మనలో ఉన్నటువంటి ఈ ప్రాణము కానీ, సూక్ష్మ శరీరం అనబడే మనస్సు కానీ మనతోనే పుట్టాయి. కానీ మనం పుట్టిన తర్వాత పుట్టల. ఈ శ్లోకాన్ని బాగా విచారించాలి. మనతో పాటు పుట్టిన యజ్ఞం ఏదయ్యా అంటే ఈ కర్మయజ్ఞమే. అందువల్ల ఈ విధంగా పుట్టిన యజ్ఞం కర్మయజ్ఞం. శ్వాసయు మనస్సును మానవుని వెంటనే పుట్టినవి. అంతేగాని మనం పుట్టిన తర్వాత గంటకో 2 గంటలకో పుట్టినా కూడా ప్రమాదమే. పుట్టినవాడు చలనం కలిగి లేకపోతే మన వాళ్ళందరూ ఏడుస్తారు. అందుకే కావాలని వాడిని ఏడిపించుకుంటారు. ముందు పుట్టగానే పసిపిల్లడు ఏడవకపోతే, వానిలో కదలిక లేకపోతే వాణ్ణి అటు ఇటు దొదిపైనా కూడా ఏడిపించుకుంటారు. వాడు ఏడిస్తే అప్పుడు మనం సంతోషిస్తాం. అందువల్ల మనతో సహా పుట్టిన యజ్ఞం ఏదయ్యా అంటే ఈ శ్వాస. ఈ శ్వాస, మనస్సు మానవుని వెంటనే పుట్టినాయి.
ఈ రెంటిని జతగూర్చినచో కర్మయోగమనడు యజ్ఞమగును. బాగా జాగ్రత్తగా వినండి. ఈ శ్వాసను మనస్సును రెంటిని జతగూర్చినట్లయితే అది ఏ కర్మయోగం అవుతుంది. ఎందువల్ల అంటే ఈ యజ్ఞము మనతోనే పుట్టినాయి. ఈ యజ్ఞములన్నీ మనతో పుట్టినాయి అనే అటువంటి ఒక మాట కూడా చాలామంది బాహ్య యజ్ఞాలన్నీ మానవులతో సహా పుట్టాయని వ్యాఖ్యానం చేస్తారు. అవి మనం సృష్టించుకున్నాం. బాహ్యంగా ఏ క్రతువులైతే ఏ యజ్ఞాలైతే మనం ఇప్పుడు చేస్తున్నామో అవన్నీ మన పూర్వీకులు శాస్త్రాలను పరిశీలించి దేవతలను ఈ విధంగా తృప్తిపరచాలన్న ఉద్దేశంతో మానవులు ఆ శాస్త్రాలను కొంతకాలం పరిశీలించిన తర్వాత ఆ యజ్ఞాలు పుట్టాయి. కానీ మనతో పాటు పుట్టినది యజ్ఞం ఉందే, ఈ శ్వాస మనస్సు. అందువల్ల ఈ రెంటిని జతగూర్చినట్లయితే అది ఏ కర్మయోగం అవుతుంది. అందువల్ల ఇది ఏ జ్ఞానయజ్ఞం. ఈ జ్ఞానయజ్ఞము ద్వారా మీరు వృద్ధి పొందుడు అని చెప్పాడు. బ్రహ్మదేవుడు సృష్టికర్త యజ్ఞములతో సహా ప్రజలను పుట్టించి, ప్రజలతో సహా యజ్ఞము పుట్టించి, ఓ ప్రజలారా, ఈ యజ్ఞాన్ని మీరు అనుసరించుడి, ఈ యజ్ఞాన్ని మీరు చేసి వృద్ధి పొందుడు. ఈ యజ్ఞము మీకు ఇష్టమైనటువంటి కోరికలను సంగునని పూర్వం బ్రహ్మదేవుడు చెప్పి ఉన్నాడు అని ఈ శ్లోకం చెబుతుంది. బ్రహ్మ అంటే వేదము అని కూడా ఒక అర్థం ఉంటుంది. బ్రహ్మ అంటే వేదము. వేదము ఈ సృష్టికి పూర్వమే చెప్పింది. ఈ సృష్టి కంటే ముందే వేదము చెప్పింది. ఏమని? ఓ ప్రజలారా, మీతో సహా పుట్టినటువంటి యొక్క యజ్ఞాన్ని మీరు ఆచరించినట్లయితే మీరు ఈ లోకంలో వృద్ధి పొందుతారు అది అని చెప్పినట్టుగా మనకు ఈ శ్లోకం తెలియజేస్తుంది. అందువల్ల మనతో పుట్టిన యజ్ఞములు ఉన్నాయంటే మనతో సహా పుట్టిన యజ్ఞము ఈ శ్వాస మనస్సు. ఈ శ్వాస మనస్సు మనతోనే పుట్టాయి కనుక ఈ శ్వాసయు మనస్సును రెండింటిని జతగూర్చి ధ్యానయోగాన్ని మనం అవలంబించినట్లయితే అదే కర్మయోగమని, అదే జ్ఞానయజ్ఞమని తెలియబడుతుంది. అట్టి జ్ఞానయజ్ఞాన్ని చేసినట్లయితే మీరు వృద్ధి పొందుతారు. మీకు ఇష్టమైన కోరికలు తీర్చున్నది అది కామధేనువు వంటిది అని చెబుతున్నాడు. కామధేనువు ఇష్టమైన కోరికలను ఎట్లయితే తీరుస్తుందో అట్లాగే మీరు యజ్ఞాన్ని అనగా ఈ కర్మయోగం అనబడే జ్ఞానయజ్ఞాన్ని మీరు చేసినట్లయితే మీ కోరికలన్నీ ఈడేరుతాయని తెలుపుతున్నటువంటి శ్లోకం ఇది. అందువల్ల వేద ప్రామాణికమైన ఉపనిషత్తుల యొక్క సారాంశమైన భగవద్గీతలో ఈ యజ్ఞాన్ని గురించి ఈ విశ్లేషణ మనకు తెలియజేస్తుందంటే మనమంతా ఈ బాహ్య యజ్ఞాల్లోనే మునిగిపోకుండా ఈ కర్మయోగం అనబడే జ్ఞానయజ్ఞము చేయాలన్నదే భగవద్గీత ఉద్దేశం. అందువల్ల బ్రహ్మదేవుడు ఈ విధంగా చెప్పినాడు అన్న మాటకు బ్రహ్మ అంటే వేదము, అంటే వేదమే చెప్పిందని కూడా మనకు అర్థమవుతుంది. బ్రహ్మ ప్రజలతో చెప్పాడు, లేదా వేదము చెప్పింది, లేదా శాస్త్రం చెబుతుంది అంటున్నాం కదా. మనం ఏదైనా చదివినప్పుడు ఇదిగో ఫలానా ఉపనిషత్తు చెబుతుంది, ఫలానా శాస్త్రం చెబుతుంది అని అంటాం. చెబుతుందంటే ఎవరు చెబుతున్నారు? ఇప్పుడు మేము ఏదో మా గురుదేవులు చెప్పినటువంటి ఒక భగవద్గీతను ప్రచార రూపంలో తెలియజేస్తున్నాం లోకానికి, యథార్థం. మరి ఈ చెప్పేదెవరు? ఈ చెప్పేది నాలో ఉన్న భగవంతుడే. అంతేగాని నా నోరు జడమే, నాలుక జడమే, నా శరీరములో ఉన్నటువంటి సర్వము జడమే, ఒక ఆత్మ వస్తువు తప్ప. అట్టి ఆత్మ వస్తువే వాగ్రూపంలో పలికిస్తుంది. అందుకే శాస్త్రం చెబుతుంది అంటాం.
వేదం చెబుతుంది అంటాం. ఈ విధంగా మనం కొన్ని సందర్భాల్లో సంబోధిస్తాం. అందువల్ల ప్రజలతో సహా యజ్ఞాలను సృష్టించి, ఓ ప్రజలారా మీరు ఈ యజ్ఞాలు చేయండి అంటే దాని అర్థం ఏమిటి? ఈ కర్మయోగం అనబడే జ్ఞాన యజ్ఞాన్ని మీరు నిర్వహించండి, మీరు చేస్తూ ఉండండి, మీ కోరికలన్నీ ఈడేరుతాయి. ఎందువల్ల అంటే అది కామధేను వంటిది, మీ కోరికలు తప్పకుండా తీర్చగలుగుతుంది, మీకు శుభమగుగాక అని తెలియజేస్తున్నాడు. అందువల్ల బ్రహ్మదేవుడు కూడా ఒకానొకప్పుడు తపస్సు చేసినట్టుగా మనకు శాస్త్రంలో తెలుపబడుతుంది. పూర్వం ఒకప్పుడు నారద మహర్షి బ్రహ్మదేవుణ్ణి అడుగుతాడు, బ్రహ్మదేవ, మీరు ఈ సృష్టి రచన ఎలా చేయగలుగుతున్నారు, దీన్ని ఏ విధంగా కొనసాగించగలుగుతున్నారు అని అడిగినప్పుడు బ్రహ్మదేవుడు అంటాడు, నేను చేయడం ఏమిటయ్యా, నాకు మూలమైన వాడు ఒకడున్నాడు, ఆయన యొక్క అనుగ్రహం వల్ల నేను చేస్తున్నానే కానీ నాకంత సామర్థ్యం ఎక్కడిది అని బ్రహ్మదేవుడు కూడా చెప్పినట్టుగా మనకు భాగవతంలో తెలియబడుతుంది. ఎందువల్ల అంటే బ్రహ్మకు మూలము విష్ణువు. విష్ణువు నుంచి అవతరించిన బ్రహ్మ ఈ సృష్టినంతా చేయడానికి ఉపకరించాడు. ఎట్లా అంటే వేదాలను సృష్టించి శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవునికి ఇస్తాడు. నాయనా బ్రహ్మదేవ, నీవి వేద ప్రమాణికంగా ఈ సృష్టి రచన చెయ్యి అని చెబుతాడు. అయితే బ్రహ్మ ఏం చేస్తాడు? కాస్త మైమరుపుతో ఉంటాడు కనుక, ఆ చేద్దాంలే చూద్దాంలే అన్నట్టుగా ఉంటాడు కనుక, ఇంతలో అంధకాసురుడు సోమకాసురుడు వాళ్ళు వచ్చి బ్రహ్మను మోసగించి ఆ వేదాలు తీసుకుపోయి సముద్రంలో దాచుకున్నట్లుగా మన కథలో కనబడుతుంది. అప్పుడు బ్రహ్మదేవుడు అయ్యో వేదాలు లేకుండా పోయాయే ఏమిటి అని మళ్ళీ శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించితే, ఆయన పాపం మళ్ళీ ఆ మత్స్యావతారాన్ని ధరించి ఆ సోమకాసురుణ్ణి అంధకాసురుణ్ణి సంహరించి ఆ వేదాలను తీసుకొచ్చి బ్రహ్మదేవునికి ఇచ్చినట్టుగా, ఆ వేద ప్రామాణికంగానే ఈ సృష్టి జరిగినట్టుగా మనకు కథలో తెలియబడుతుంది. దీన్ని కొంచెం మనం వేదాంతపరంగా విచారించినట్లయితే, బ్రహ్మకు శ్రీ మహావిష్ణువు వేదాలు ఇచ్చాడు, నాయన ఈ వేద ప్రామాణికంగా ఇందులో ఉన్న ప్రకారంగా నీవు ఈ సృష్టిని రచించవయ్యా అని. అయితే బ్రహ్మదేవుడు ఏం చేశాడు? చేద్దాంలే చూద్దాంలే అని కాస్త కాలయాపన చేసి మైమరిచి ఉన్నాడు. అప్పుడు సోమకాసురుడు అంధకాసురుడు వచ్చి దొంగిలించినట్టుగా మళ్ళీ ఆయన మత్స్యావతారం ఎత్తి వాళ్ళను సంహరించి వేదాలు తెచ్చిచ్చినట్టుగా ఉంది కదా. దీన్ని అంతరార్థంగా విచారించితే మనలో ఉన్న మనస్సే బ్రహ్మ. మనలో ఉన్న మనస్సుకు మహాత్ములు ఎంతో జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నారు. అయితే మనమేం చేస్తున్నాం? చేద్దాంలే చూద్దాంలే అని వాయిదా వేస్తున్నాం. ఈ వాయిదా వేయడం వల్ల ఏమవుతుంది? సోమకాసురుడు అంధకాసురుడు అనే వాళ్ళు ఉన్నారే, సోమకాసురుడంటే అజ్ఞానము, అంధకాసురుడంటే అంధకారం. మన మనస్సుకు ఈ అజ్ఞానాంధకారము దాపరించి మనలో ఉన్న ఆకాస్త జ్ఞానాన్ని కూడా వాళ్ళు అపహరిస్తున్నారు. ఎందువల్ల అంటే మహాత్ములు జ్ఞానాన్ని అందిస్తూనే ఉన్నారు. ప్రపంచం పుట్టిన కానుండి, ఈ సృష్టి అవతరించిన కానుండి ఇప్పటిదాకా మానవులకు ఇది సన్మార్గము, ఇది దుర్మార్గం అన్నటువంటి ఒక జ్ఞానాన్ని అందిస్తూనే ఉన్నారు. అయినప్పటికి కూడా మనం ఏం చేస్తున్నాం? చేద్దాములే చూద్దాములే అని మనం మైమర్చి ఉంటున్నాం, మత్తులమై ఉంటున్నాం, అప్రమత్తంగా లేకుండా ఉంటున్నాం. దానివల్ల ఏమవుతుంది? ఈ సోమకాసురుడు అంధకాసురుడు, అజ్ఞానము అంధకారము, ఈ అజ్ఞానాంధకారము ఆవహించి మహాత్ములు చెప్పిన మార్గాన్ని మనం కూడా విస్మరిస్తున్నామని అర్థమవుతుంది. అందువల్ల భగవంతుడు అప్పుడు అవతరిస్తాడు.
అంటే ఎప్పుడైతే ఈ లోకంలో అజ్ఞానాంధకారం ఆవరిస్తూ ఉంటుందో అప్పుడల్లా భగవంతుడు జ్ఞాన రూపంలో అవతరిస్తూనే ఉంటాడు. ఎప్పుడైతే మనలో జ్ఞాన రూపంలో భగవత్తత్వం అవతరిస్తుందో ఈ అజ్ఞానాంధకారం అనబడే అసుర స్వభావం అంతా సంహరింపబడుతుంది. రేపు శ్రీరామనవమి, రేపు శ్రీరామచంద్రుడు అవతరిస్తాడు. మరి ఆయన అవతరిస్తున్నాడంటే దేనికోసం? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయడానికే కదా. అట్లాగే మనకు కూడా, అనగా ఈ లోకంలో మహాత్ములు అవతరిస్తున్నారంటే వాళ్లకు తెలిసిన జ్ఞానాన్ని ఈ లోకానికి అందించి లోకాన్ని సన్మార్గంలో ఉంచడానికి, లోకంలో ఉన్నటువంటి యొక్క అసుర స్వభావాలన్నీ తీసివేసి దైవీ వృత్తులను పెంపొందింపజేయడానికే మహాత్ముల యొక్క ఉద్దేశం, శాస్త్రముల యొక్క ఉద్దేశం. అందువల్ల బ్రహ్మ కూడా తపస్సు చేసి శ్రీ మహావిష్ణువును సాక్షాత్కరింప చేసుకొని ఈ సృష్టి రచన ఎలా చేయాలో ఆయన కూడా తెలుసుకున్నాడు. అట్లాగే భగవంతుడు మనకింత తెలివినిచ్చాడు, మనస్సునిచ్చాడు, బుద్ధినిచ్చాడు, పరమ పవిత్రమైన మానవ జన్మను ప్రసాదించాడు. మరి మనమేం చేస్తున్నాం? కేవలం ఈ పవిత్రమైన మానవ జన్మను ఉదర పోషణానికి మాత్రమే వినియోగించుకుంటున్నాం. అందువల్ల ఓ ప్రజలారా, మీరు ఈ కర్మయోగమనబడే జ్ఞానయజ్ఞాన్ని చేసి మీ కోరికలు తీర్చుకొని శుభవంతులై జ్ఞానవంతులై ఈ లోకంలో ఉందురుగాక అని వేదం చెబుతుంది, శాస్త్రం చెబుతుంది అన్నదే సత్యం. అందువల్ల బ్రహ్మదేవుడు ఆయన తపస్సు చేసినప్పుడు తెలిపినటువంటి ఒక పద్యాన్ని మనం ఇప్పుడు విచారించాలి. యజ్ఞాంగి యజ్ఞ ఫలదుడు యజ్ఞేశుడు యజ్ఞకర్త యజ్ఞ భగవంతున్. యజ్ఞాంగి యజ్ఞ ఫలదుడు యజ్ఞేశుడు యజ్ఞకర్తయగు భగవంతున్. యజ్ఞ పురుషుగా మానస యజ్ఞముగా వించితింతనర్పణ బుద్ధిన్ అని భాగవతంలో చెప్పబడింది. నారద మహర్షికి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. నారద మహర్షి అడిగినటువంటి ఒక ప్రశ్నకు, బ్రహ్మదేవ, ఈ సృష్టి రచన ఏ విధంగా కొనసాగిస్తున్నావు, ఎలా దీన్ని నియంత్రించగలుగుతున్నావు అని అడిగినప్పుడు సమాధానంగా చెప్పిన మాట ఏమిటంటే, యజ్ఞ అంగి యజ్ఞ ఫలదుడు యజ్ఞేశుడు యజ్ఞకర్తయగు భగవంతున్. యజ్ఞ పురుషుగా మానస యజ్ఞముగా వించితిన్ తదర్పణ బుద్ధిన్ అని అన్నాడు. యజ్ఞమే శరీరమైన వాడు, యజ్ఞానికి ఫలమిచ్చేవాడు, యజ్ఞానికి ప్రభువు, యజ్ఞానికి కర్త అయిన భగవంతుణ్ణి యజ్ఞపురుషునిగా చేసుకొని ఆ యజ్ఞాన్ని ఆయనకే అర్పణ బుద్ధితో నేను మానస యజ్ఞము చేశాను అని చెప్పాడు. బ్రహ్మదేవుడు కూడా ఆయన మానస యజ్ఞం చేసి ఆ భగవంతుని అనుగ్రహం పొంది ఈ సృష్టి రచన చేసినట్టుగా మనకు శాస్త్రాల్లో తెలుపబడింది. ఇలాంటి పద్యాలు మనకు భారత భాగవతాల్లో, ఇతిహాస పురాణాల్లో ఎక్కడైనా మనకు దొరుకుతాయి. పరిశీలించగలగాలి. కేవలం పద్యాన్ని చదివి వదిలేయకుండా వాటిని పరిశీలించగలిగితే, ఓహో, బ్రహ్మ అంతటి వాడు కూడా ఈ సృష్టి రచన చేయడానికి భగవంతుని యొక్క అనుగ్రహం పొందాడు, మరి మనమెంత అన్నటువంటి యొక్క జ్ఞానం సిద్ధిస్తుంది. ఎందువల్ల అంటే ప్రతి మానవుడు ఏమనుకుంటున్నాడంటే, నా మనస్సు చేత నేను సంకల్పిస్తున్నాను, నా బుద్ధి చేత నేను నిశ్చయిస్తున్నాను, నా అహంకారం చేతనే నేను అభిమానిస్తున్నాను, నా తెలివి చేతనే నేను తెలుసుకుంటున్నాను అనుకుంటున్నాడు. మరి ఇవన్నీ జడమని ఎప్పుడు అర్థమవుతుంది మనకు? వేదాంత పరిజ్ఞానం సిద్ధించినప్పుడు మనలో ఉన్న మనస్సు కానీ, బుద్ధి కానీ, అహంకారం కానీ, తెలివి కానీ, జ్ఞానేంద్రియాలు కానీ, కర్మేంద్రియాలు కానీ అన్నీ జడమే. జడమంటే తమకు తాముగా కదలలేనివని అర్థం. మరి మనలో ఉన్నటువంటి యొక్క ఈ జ్ఞాన కర్మేంద్రియాలు, అంతరింద్రియాలు ఇంతగా పనిచేస్తున్నాయంటే మనలో ఆత్మ వస్తువు ఉంటేనే కదా. మరి అట్టి ఆత్మ వస్తువును సందర్శించాలంటే అంతర్ముఖ వృత్తి రూప కర్మయోగమే చేయాలి, ఆ జ్ఞానయజ్ఞమే చేయాలి.
అందువల్ల మనతో పాటు పుట్టిన యజ్ఞము ఏదయ్యా అంటే ఈ శ్వాస మనస్సు. ఈ శ్వాస కానీ మనస్సు కానీ మానవుని వెంటనే పుట్టినాయి. మానవుడు పుట్టిన తర్వాత గంటకో 2 గంటలకో 2-3 రోజులకో పుట్టల, మనతోనే ఇవి పుట్టాయి. ఇది చాలామంది అందరూ విచారించదగిన విషయం. ఎందువల్ల అంటే భగవద్గీత మనం చదువుతున్నాం, భగవద్గీతను వింటున్నాం, భగవద్గీత ఇతరులకు చెబుతున్నాం. మరి విని కానీ చెప్పి కానీ మనము ఆ కర్మయోగం అనబడే జ్ఞానయజ్ఞం చేస్తున్నామా అంటే చేయడం లేదు. మరి ఆ కర్మయోగం అనబడే జ్ఞానయజ్ఞం చేయకపోతే మనకు మాత్రం ఎలా సంపూర్ణ జ్ఞానం సిద్ధిస్తుంది? అందువల్ల అర్జున, సృష్టికి పూర్వమే బ్రహ్మదేవుడు యజ్ఞములతో సహా ప్రజలను సృష్టించి ఆ ప్రజలతో ఈ విధంగా చెప్పాడయ్యా, మీరు ఈ జ్ఞానయజ్ఞాన్ని, కర్మయోగం అనబడే జ్ఞానయజ్ఞాన్ని చేసి మీ కోరికలు తీర్చుకొని ఈ లోకంలో దేవతా స్వరూపులై వృద్ధి పొందుడు అని చెప్పాడు. అందువల్ల ఈనాడు మానవుడు దానవుడవుతున్నాడు, నరుడు వానరుడవుతున్నాడు. కానీ వేదం చెప్పేది ఏమిటంటే మానవుడు మాధవుడు కావాలని, నరుడు నారాయణుడు కావాలన్నదే వేదము యొక్క, శాస్త్రము యొక్క ఉద్దేశం. అందువల్ల ప్రతి ఒక్కరూ భగవద్గీతను చదవండి, భగవద్గీతను బాగా విచారించండి. విచారించితే మనలో వివేకం సిద్ధించి అంతర్ముఖ వృత్తి రూప ఆ కర్మయోగం అనబడే జ్ఞానయోగం తెలియబడుతుంది. తద్వారా మన జన్మ సార్థకమవుతుంది. అట్టి స్థితి సద్గురునాథుడు సర్వేశ్వరుడు మీ అందరికీ కలిగించాలని కోరుతూ తదీశ్వరుణ్ణి ప్రార్థిస్తూ హరి ఓం తత్సత్.